బాబా మెహర్ 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 బాబా అవతార్ మెహర్ బాబాకి జై. పునర్జన్మ మరియు కర్మ అనేటటువంటి ప్రవచనంలో 7 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగం పూర్తి చేసుకుని రెండో భాగంలో ఉన్నాం. కొంత చెప్పుకున్నాం, మిగిలింది ఈరోజు చెప్పుకుంటాం. స్వర్గ నరకాల గురించి బాబా చెప్పినటువంటి విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం. మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుంటాం. గతంలో తెలుసుకున్నవి ఒకసారి సూక్ష్మంగా పునఃస్మరణ చేసుకుని కొత్త విషయాల్లోకి వెళ్దాం. మనం చేసేటటువంటి కర్మలే స్వర్గ లేక నరక అనుభవానికి కారణాలు కనుక ఆ కర్మలు గురించి సరైనటువంటి అవగాహన కోసం మనం ప్రారబ్ధ కర్మలని, సంచిత కర్మలని, ఆగామి కర్మలని ఆ మూడింటి గురించి తెలుసుకున్నాం. అలాగే కర్మలని ఇంకొక రకంగా విభజిస్తే అవి ముతక కర్మలు లేక లలిత కర్మలు అనేటటువంటి 2 రకాలుగా కూడా విభజించవచ్చు. ముతక కర్మలు అంటే భౌతికమైనటువంటి వస్తువుల మీద ఆధారపడి పొందే అనుభవం ద్వారా చేసేటటువంటి కర్మలని ముతక కర్మలు అంటారు. భౌతిక శరీరం మీద కానీ భౌతికమైనటువంటి వస్తువుల మీద కానీ ఎక్కువగా ఆధారపడనటువంటి వాటిని లలిత కర్మలు అంటారు. ఇవి మనం తెలుసుకున్నాం. అలాగే మరణించిన తర్వాత మరో జన్మ వచ్చేలోగా ఈ మధ్యకాలంలో పొందేటటువంటి అనుభవంలో దీన్ని యాతనా ప్రపంచమని అంటారు. ఇందులో భౌతిక జీవనానికి యాతనా జీవనానికి మధ్య ఉన్నటువంటి భేదాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ రోజున మనం శరీరంతో ఉన్నాం. శరీరము లేకుండా అనుభవం ఎలా ఉంటుంది, మన జీవనం కొనసాగించినప్పుడు అనుభవం ఎలా ఉంటుంది, దీనికి దానికి ఉన్నటువంటి తేడాలు కూడా తెలుసుకున్నాం. అందులో కొన్ని విషయాలు ఏమిటి అంటే, స్వర్గంలో మనం అనుకున్నట్టుగా అనేక మంది ఉండరని, మన స్వర్గంలో మనమే ఉంటాము అనేటటువంటిది ఒకటి. అలాగే మరణించిన తర్వాత, మరణించిన 13 రోజుల తర్వాత మరణించిన వారికి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి సంబంధము ఉండదు అనేటటువంటిది కూడా మనం తెలుసుకున్నాం. సంబంధం ఉందనుకుని ఈ ఆటో రైటింగ్ ద్వారా కానీ పిండదానాల ద్వారా కానీ చేసేటటువంటి కర్మలకి అవి అవసరం లేదు అనేటటువంటిది బాబా ఇచ్చిన సందేశం ద్వారా మనకి అర్థమవుతుంది. స్వర్గము కానీ నరకము కానీ రెండూ కూడా ఇల్యూషనరీ అని చెప్పారు. ఈ భూప్రపంచం మీద మన యొక్క జీవితం ఏ విధంగా అయితే భ్రాంతిమయమో అదే విధంగా శరీరం లేకుండా కొనసాగించేటటువంటి మన జీవనం కూడా స్వర్గంలో కానీ నరకంలో కానీ అది కూడా భ్రాంతిమయమే అని బాబా తెలియజేశారు. సరే, ఇంకా స్వర్గంలో ఎంతకాలం ఉంటామండి, ఎవరైనా స్వర్గానికి వెళ్తే అనేది అది దానికి నిర్దిష్టమైనటువంటి కాలం ఏమీ లేదు. కానీ అది మనం చేసినటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. మనం చేసిన కర్మలు, ఎక్కువ కర్మలు చేసితే ఆ సంఖ్యను బట్టి కానీ లేక ఆ కర్మల యొక్క తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. సో ఇక మిగిలిన విషయాలు ఈరోజు తెలుసుకుందాం.
ఈ కోరికలలో ముతక కోరికలు, లలిత కోరికలు చెప్పుకున్నప్పుడు సేవ అనేటటువంటిది లలితమైనటువంటి కోరిక అని అందరూ అంగీకరించారు. అయితే సేవ చేసేటప్పుడు భౌతిక శరీరాన్ని వాడతాం కదండి. పెద్దవాళ్ళకి కాళ్ళు నొక్కాలన్నా, బయటికి వెళ్ళి ఏదైనా ఒక సోషల్ సర్వీస్ చేయాలన్నా, ఎవరికైనా సహాయపడాలన్నా మన భౌతిక శరీరాన్ని వాడకుండా జరగదు కదా. మరి ఇది లలితమైనటువంటి కోరిక ఎందుకు అవుతుంది, ముతక కోరిక ఎందుకు కాదు అంటే, ఈ సేవ చేయటంలో భౌతిక శరీరాన్ని మనం వాడుతున్నప్పటికీ కూడా ఆ సేవ చేయటం ద్వారా ఎదుటివారిని మనం సంతోషపెడుతున్నాము, ఎదుటివారికి సేవ చేసేటటువంటి అవకాశం మనకు దక్కింది అనేటటువంటి ఆ ఇమోషనల్ అప్పీల్, భావోద్వేగం, ఆ భావ సంతృప్తి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా దానిలో మనకి కలిగేటటువంటి లబ్ధి, పుణ్యం అంటాం కదా దాన్ని, ఆ లబ్ధి మనకి దక్కుతుంది అనేటటువంటి సంతృప్తి, ఈ భావాలు మన భౌతిక శరీరం వల్ల వచ్చేటటువంటి శ్రమ కన్నా అవి మిక్కుటంగా ఉండటం వల్ల దానిని, అందులో భౌతిక శరీరం యొక్క వాడకం ఉన్నప్పటికీ కూడా అది లలితమైనటువంటి కోరికగానే దాన్ని పరిగణించడం జరుగుతుంది. ఈ శరీరంతో ఏ పని చేసినప్పటికీ, మంచి పని చేసినా చెడు పని చేసినా శరీరాన్ని మనం ఉపయోగించక తప్పదు. కానీ మంచి పనుల్లో ఈ భావోద్వేగం, తర్వాత ఈ పుణ్యం అనేటటువంటివి ఎక్కువ శాతం ఉంటాయి కనుక భౌతిక శరీరం యొక్క పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. భౌతిక శరీరం యొక్క పాత్ర ద్వారా మనకి తదుపరి జీవితంలో సఫరింగ్, బాధ అనేటటువంటిది ఒకవేళ కలిగినా ఈ మిగిలిన విషయాల్లో పుణ్యం సంపాదించుకుంటున్నామనేటటువంటి తృప్తి ద్వారా కానీ, ఎదుటివారికి సహాయపడుతున్నాము, ఎదుటివారిని ఆనందపరుస్తున్నాము అనేటటువంటి ఆనందం కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ భౌతిక శ్రమ వల్ల వచ్చేటటువంటి నష్టము, బాధ అనేటువంటిది మనం గ్రహించము. అంటే స్వర్గంలో కూడా మనకి బాధ కలుగుతుంది, స్వర్గంలో కూడా బాధ కలుగుతుంది. ఎందుకని ఫిజికల్ బాడీని ఎంప్లాయ్ చేశాం కదా, కానీ దాన్ని మనం గ్రహించే స్థితిలోనే ఉండం. ఎవరి ద్వారా ఆవిడ క్వశ్చన్ ఏంటంటే, ఈ సేవ చేయటం అనేటటువంటిది అవుట్ సోర్స్ చేయించాం అనుకోండి, అవుట్ సోర్స్ చేస్తే అప్పుడు మన ఫిజికల్ బాడీ ఇన్వాల్వ్ కాదు కదంటే, పుణ్యం కాస్త వాళ్ళు పట్టుకెళ్తారు, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. అలా ఏమీ ఉండదు. మనకి 1% వస్తుంది, 99% చేసిన వాళ్ళు కొట్టేస్తారు. పెయిడ్ సర్వీస్, యా, ఇట్ కమ్స్ అండర్ డ్యూటీ, ఇట్ డజంట్ కమ్ అండర్ సర్వీస్. ఓకే, ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చూసుకుని మనం ముందుకు వెళ్దాం. స్పాకి వెళ్ళి మసాజ్ చేయించుకున్నాం, అది ఏ కేటగిరీలో? లలితమైనటువంటి కోరిక, ముతక కోరిక. శుభ్రంగా పడగోబెట్టి చపాతీ పిండి నలిపినట్టుగా మొత్తం ఒళ్ళంతా నలిపించుకున్నాం డబ్బులు ఇచ్చి, అది ముతక కోరిక. అక్కడ వచ్చేటటువంటి సుఖమంతా కూడా మనం భౌతికంగానే ఎంజాయ్ చేస్తున్నాం, కానీ అందులో మనం ఎవరికి ఉపకారం చేసింది పెద్దగా లేదు. ఫీజు పే చేస్తున్నాం, ఆఫ్ కోర్స్, దట్ ఈజ్ ఓన్లీ ఏ ఫీ, ఇట్ ఈస్ నాట్ ఏ డొనేషన్. అందులో స్పిరిచువల్ అప్పీల్ కూడా లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఫిజికల్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో సంగీతం, చక్కటి సంగీతాన్ని వినటం అనేటటువంటిది ముతక కోరిక లేక లలితమైనటువంటి కోరిక అని అడిగితే అది లలితమైనటువంటి కోరిక అని ఎక్కువ మంది నుంచి సమాధానం వచ్చింది, ఒకళ్ళిద్దరు తప్ప. అయితే సేవ గురించి మనం ఏ విధంగా చెప్పుకున్నామో దీనికి కూడా వివరణ అదే. సంగీతం వినటంలో మన కర్ణభేరిని వాడుతున్నాం మనం, అది భౌతికం అయినప్పటికీ కూడా ఇంత శరీరం పెట్టుకుని, ఇంత శరీరంలో మన కర్ణభేరి అనేటటువంటిది చాలా చిన్నది, చాలా పలుచునటువంటి అవయవం అది.
అంత చిన్నదాన్ని మనం వాడుతున్నాం. మేము మొత్తం శరీరం అంతా వాడటం లేదు మనం. కానీ ఆ సంగీతం వినడం ద్వారా మనకి కలిగేటటువంటి ఆనందం చాలా ఎక్కువ. ఆర్ యూ ట్రైంగ్ టు ఆన్సర్ మై క్వశ్చన్ ఆర్ వాట్? సో సంగీతం వినటంలో ఇమోషనల్ అప్పీల్ ఎక్కువగా ఉంటుంది కనుక దాన్ని లలితమైనటువంటి కోరికగా పరిగణిస్తాం. ఓకే, లెట్స్ ట్రై జస్ట్ ఎ ఫ్యూ మోర్. ఆవకాయ పచ్చడి ముతక కోరిక, లలితమైనటువంటి కోరిక. ఎక్కువగా ముతక కోరిక అని వినిపిస్తుంది నాకు. లలితమైన కోరిక అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీడియమ్మా? చిన్నప్పటి నుంచి ఎన్ని ఆవకాయ ముక్కలు తిన్నావు నువ్వు? వెల్, లెట్స్ బి కేర్ఫుల్ హియర్. ఆవకాయ దాన్ని తగుమాత్రంగా తింటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కోరికలోకే రాదు. ఆవకాయ తినడం అనేది మోతాదుగా తింటే అది కోరికలోకే రాదు. అన్నం తినేటప్పుడు కేవలం అన్నం ఒకటే తినాం కదా, అన్నంతో పాటు కూర, పప్పు, పచ్చడి, ఆవకాయ ఇవన్నీ తింటాం మనం. ఇవి మోతాదుగా తిన్నప్పుడు అది ఆహారంలో ఒక భాగం గనక తగుమాత్రంగానే దాన్ని తింటాను, దాని మీద నాకు ఎలాంటి వ్యామోహము లేదు అనే భావంతో తింటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కోరికలోకే రాదు, అది అవసరం అది కదా. అలా కాకుండా నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టం, పడి చచ్చిపోతాను ఆవకాయ అంటే అని చెప్పి మనం అరడజను ముక్కలు వేసుకున్నాం అనుకోండి, అది వ్యామోహం, అది కోరిక అవుతుంది. ఆవకాయ బిర్యానీ, నాకు బిర్యానీ ఇష్టం, నాకు ఆవకాయ ఇష్టం అని ఎగిసి పడుతున్నారు కదా అని చెప్పి ఎవరో ఏం చేశారంటే రెండింటిని కలిపి ఆవకాయ బిర్యానీని తయారు చేశారు. ఈ రెండు కూడా తీరిపోతాయి ఎక్కడని చెప్పి ఇలాగా మక్కువతోటి, వ్యామోహంతో ఆవకాయ తింటే అది ముతక కోరికల్లోకి వెళ్తుంది. లేకపోతే అది కోరికే కాదు, ఒకటో రెండో ముక్కలు వేసుకుని పూర్తి చేస్తే అది అసలు కోరికే కాదు, అది అవసరం, ఆహారంలో భాగం. మనం తినేటువంటి ఆహారం పలు రకాలుగా తీసుకుంటాం, అది అవసరం. అది మితి మీరితేనే కోరిక అవుతుంది. ఆవకాయ భౌతిక పదార్థం కనుక ముతక కోరిక అవుతుంది. ఓకేనా? ఎస్, అడగండి. అన్నీ. ఎందుకంటే ఇప్పుడు పాతకాలపు వాళ్ళు ఆవిడ క్వశ్చన్ ఏంటంటే సంగీతం లలిత కోరిక అన్నారు కదా, బాగానే ఉంది, అంతవరకు నాకు ఓకే. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి డీజే మ్యూజిక్, భూమ్ భూమ్ భూమ్, ధూమ్ 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 టైప్ ఆఫ్ మ్యూజిక్ విన్నప్పుడు అది కూడా లలితమైన కోరికలోకి వెళ్తుందా అంటే, కుదురుగా కుర్చీలో కూర్చుని వింటే లలితమైన కోరిక అవుతుంది. పాడేవాళ్ళు ఎదురుగుండా లేచి మనం కోతిగంతులు వేసామనుకోండి, మ్యూజిక్ బాగుంది కదా అని చెప్పి, అది ముతక కోరిక అవుతుంది. మీరు చెన్నైలో మ్యూజిక్ అకాడమీకి వెళ్ళి ఒక కచేరీ జరిగేటప్పుడు వెళ్ళి చూడండి. మహా అయితే వాళ్ళు కూర్చుని తాళం వేసుకుంటారు చేత్తో, పాడేవాళ్ళు పాడుతున్నప్పుడు తాళం చేతితో అలా తాళం వేసుకుంటారు, అంతకుమించి శరీరం ఎవరు కదపరు ఆడియన్స్. మరి అదే మీరు మైకేల్ జాక్సన్ కాన్సర్ట్కి వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో అక్కడ. పిచ్చి పిచ్చి గంతులు వేస్తుంటారు మనుషులు, జనంలోంచి ఒకళ్ళనొకళ్ళు విసిరేస్తుంటారు, వాడు గాల్లోకి లేస్తాడు, నలుగురు పట్టుకుంటారు వాడిని మళ్ళీని. ఇటువంటి వేషాలు వేస్తే కనుక అది ముతక కోరికలేగా అవుతుంది. ఎక్సలెంట్ క్వశ్చన్, వెరీ గుడ్. మద్యం సేవించటం అనేటటువంటిది లలితమైన కోరిక, ముతక కోరిక అని పరిగణిస్తే ఎక్కువ మంది అంగీకరించింది ఏమిటి అంటే అది ముతక కోరిక. ఏమండి మద్యం కొంచెమే కదండి తాగుతున్నాం, ఏదో ఒక కప్పు కొడుతున్నాం, ఒక మగ్గు వేస్తున్నాం అంతే కదా అని సరిపెట్టుకుందాం అని చూస్తే తాగేది కొంచెమే అయినప్పటికీ కూడా అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. తత్ఫలితంగా మనం స్పృహని కోల్పోయి ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా నోటుకొచ్చినట్టు వాగటం, చేతికొచ్చినట్టు చేయటం, తన్నులు తినడం, కింద పడి దొరలటం, అశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో పడి దొరలటం చేయటం ద్వారా మన శరీరాన్ని మనం ఎక్కువగా వాడుతున్నాం కనుక అది ముతక కోరికల్లోకి వస్తుంది. ఓకే, బాగానే ఉందండి.
ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం ఎందుకు చెప్పుకున్నామండి? వీటిని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, బాబాయ్ ఏం చెప్పారంటే, ముతక కోరికలన్నీ కూడా నరకానికి దారితీస్తాయి, లలితమైనటువంటి కోరికలు స్వర్గానికి దారితీస్తాయి. అది మనం అక్కడ గ్రహించవలసింది. దీని గురించి మరికొంచెం విపులంగా మరికొద్ది నిమిషాల్లో చెప్పుకుందాం. మనం ఎనీథింగ్ వీ యూస్ పెర్ నీడ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. మనం ఆవకాయలో చెప్పుకున్నాం, అది ఒకటో రెండో వేసుకుని భోజనం పూర్తి చేస్తే ఆవకాయ అనేది కోరికలోకి రాదు. ఆహార పదార్థాలు అదొకటి, తీయగా ఉన్నవి తింటాం, కారంగా ఉన్నవి తింటాం, పుల్లగా ఉన్నవి తింటాం, అన్నీ తింటాం. ఇవన్నీ ఆహారంలో భాగం. ఆహారాన్ని రకరకాల రుచుల్లో తింటాం, తప్పేమీ లేదు. మితిమీరినప్పుడే అది కోరిక అవుతుంది. అలాగే మొబైల్ వాడకం కూడా మితిమీరినప్పుడు అది మనకి బలహీనత అవుతుంది. నరకములో మొబైల్స్ అందుబాటులో ఉండవు, అమెజాన్ డిస్కౌంట్స్ ఉండవు, ఫ్లిప్కార్టు అమెజాను నరకములో పనిచేయదు. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. మీ క్వశ్చన్లోనే ఉంది సమాధానం. ఓ బాబా మెసేజెస్ మీరు చెప్పేది, బాబా మెసేజెస్, దట్స్ ఓకే. అమెజాన్లో సింపుల్ గైడెన్స్ ఏమిటి అంటే, పరిమితిలో ఉన్నంత వరకు ఏది కోరిక కాదు, అవసరం వరకు దేన్నైనా వాడుకోవచ్చు. ఆధ్యాత్మికంలో పిజ్జాలు తినకూడదని ఎక్కడా చెప్పలేదు ఎవరు, ఆధ్యాత్మికంలో బర్గర్లు తినకూడదని ఎక్కడా లేదు, ఆధ్యాత్మికంలో మొబైల్ వాడకూడదని ఎక్కడా లేదు. అన్నీ తినచ్చు, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ కూడా మితంగా ఉండాలి, అవసరానికి మాత్రమే తీసుకోవాలి. మితంగానే తీసుకుంటున్నామండి అని చెప్పి గంజాయి, హెరాయిన్ తీసుకుంటే అవి మితంగానే తీసుకుంటారు ఎవరైనా, కానీ మితంగా తీసుకున్నంత మాత్రాన్ని అది ఆధ్యాత్మికం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవసరమే కాదు మనకి కదా, పైగా అది నష్టదాయకం. అందుచేత అవి మితంగా తీసుకున్నప్పటికీ కూడా ప్రమాదకరం, ఆధ్యాత్మికం కాదు. ఇది దీని గురించి మరింత విపులంగా కొన్ని విషయాలు చెప్పుకున్న తర్వాత మనం తెలుసుకుందాం. స్వర్గము లేక నరకం యొక్క అనుభవం ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన కర్మలను బట్టి ఉంటుంది. ఎక్కువ కర్మలు చేస్తే ఎక్కువ కాలం, తీవ్రమైనటువంటి కర్మలు చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది, లేదంటే తక్కువ కాలం ఉంటుంది. అయితే బాబాయ్ ఏం చెప్పారంటే, స్వర్గంలో కానీ నరకంలో కానీ ఈ కర్మల యొక్క అనుభవం అయిపోయిన తర్వాత ఆ స్వర్గానుభవం కానీ లేక నరకానుభవం కానీ అక్కడితోటి ముగిసిపోతుంది. నోట్ ద పాయింట్. గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ స్వర్గంలో కానీ నరకములో కానీ మనం ఏదైతే అనుభవించవలసి ఉందో అది అనుభవించిన తర్వాత స్వర్గము ముగిసిపోతుంది, నరకము ముగిసిపోతుంది. దాని తర్వాత మనకి తదుపరి జన్మ వస్తుంది, కొత్త శరీరము వచ్చి ముద్దు పాపాయిగా మనం పుట్టడం జరుగుతుంది. మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, స్వర్గము కానీ నరకము కానీ ఎల్లకాలము ఉండవు. ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు కొందరు మరణించిన తర్వాత మనం స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్తాము, స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఎల్లకాలము స్వర్గంలోనే ఉంటారు, ఇంకా అదే వాళ్ళ జీవితం అని, పాపపు కర్మలు చేసి నరకానికి వెళితే నువ్వు నరకానికి వెళ్ళి నరకంలోనే ఇంకా ఎల్లకాలము నువ్వు అలా ఉండిపోతావు, నిత్యము బాధ అనుభవిస్తూనే ఉంటావు, నిత్యము చిత్రవధ అనుభవిస్తూనే ఉంటావు నువ్వు అని ఎక్కువ బెదిరిస్తుంటారు పాపపు కర్మలు చేయొద్దని చెప్పి. అంత బెదిరించడం అవసరం లేదు. ఆ నమ్మకాలు సరైనటువంటివి కావు. మనం ఎన్ని కర్మలు చేసుకున్నామో అన్ని కర్మల్ని మళ్ళీ స్వర్గంలో మనం రిపీట్ చేస్తాం. భూమి మీద ఈ శరీరంతో ఉండగా మనం ఏ కర్మలు చేసుకున్నామో
వాటినే మళ్ళీ స్వర్గంలో కానీ నరకంలో కానీ మళ్ళీ వాటిని రిపీట్ చేస్తాం. ఎందుకంటే రిపీట్ చేయటం అంటే కొద్ది క్షణాల్లో మనం చెప్పుకుందాం వివరంగా. ముందు ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే, ఆ రిపిటేషన్ అయిపోయిన తర్వాత స్వర్గము యొక్క అనుభవము ముగిసిపోతుంది, లేక నరకానికి వెళితే నరకం యొక్క అనుభవం కూడా ముగిసిపోతుంది. ఉదాహరణకి శరీరంతో ఉండగా మనం మొత్తం 50 ఏళ్ళు లేక 100 ఏళ్ళు జీవించామనుకుందాం. 100 ఏళ్లలోనూ ఒక 200 కర్మలు చేస్తున్నాం అనుకుందాం ఉదాహరణకి, సులువుగా ఉండటం కోసం. ఈ 200 కర్మలు కూడా స్వర్గంలో కానీ నరకంలో కానీ రిపీట్ అవుతాయి. ఈ రిపిటేషన్ అయిపోయిన తర్వాత ఆ స్వర్గానుభవం పూర్తయిపోతుంది, లేదంటే నరకానికి వెళ్తే నరకానుభవం పూర్తయిపోతుంది, కొత్త జన్మ వచ్చేస్తుంది. దీనికి బాబా ఉదాహరణ ఏం చెప్పారంటే, గ్రామ్ఫోన్ రికార్డును ఉదాహరణగా చెప్పారు. గ్రామ్ఫోన్ రికార్డులో ముఖ్యంగా ఎల్పి లాంగ్ ప్లే అనేటటువంటి గ్రామ్ఫోన్ రికార్డులో ఓ 6 పాటలు ఉంటాయి. దాన్ని బాగా తిప్పి 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 కీ ఇచ్చి ఆ ముళ్ళు మొదట్లో పెడితే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలాగా అందులో ఎన్ని పాటలు ఉంటే అన్ని పాటలు పాడేస్తుంది. పాడేసిన తర్వాత చివరికి వచ్చేసిన తర్వాత పాటలన్నీ అయిపోయాక అయిపోతుంది. అదేవిధంగా ఈ నరకము కానీ స్వర్గము కానీ ఈ రిపిటేషన్, ఈ పునరానుభవం అయిపోయిన తర్వాత ముగిసిపోతాయి అనేటటువంటిది మనం ఇక్కడ గ్రహించవలసింది. ఎందుకు దీన్ని ఇంత నొక్కి చెప్తున్నాను అంటే, కొంతమంది నమ్మకాలలో దీనికి భిన్నంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నమ్మకాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే, ఉన్నది ఒకటే జీవితము, ఈ జీవితం అయిపోయిన తర్వాత నువ్వు కర్మకాలి నరకానికి వెళ్తే నరకంలోనే నువ్వు ఎల్లకాలము ఉండి చిత్రవదలు అనుభవిస్తూ ఎల్లకాలం బాధపడుతూనే ఉంటావు నువ్వు అని బెదిరిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అదేవిధంగా మంచి పనులు చేసుకుంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు, ఇక నీ మిగిలిన జీవితం అంతా ఎల్లకాలం స్వర్గంలోనే అనేటటువంటి భావనల్ని వ్యక్తం చేస్తుంటారు. అది కరెక్ట్ కాదని తెలుసుకోవాలంతే. ఓకే, స్వర్గంలో కానీ నరకంలో కానీ ఈ భౌతిక జగత్తులో కలిగిన మనం చేసిన కర్మలన్నీ కూడా మళ్ళీ పునరావృతం అవుతాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఎందుకు పునరావృతం కావాలి? ఇక్కడ అనుభవించాం కదా, మళ్ళీ అవన్నీ మళ్ళీ అనుభవించడం ఎందుకు అని అంటే, ఇక్కడికి ఈ భౌతిక జీవనానికి స్వర్గ నరకముల్లో ఉన్నటువంటి అభౌతిక జీవనానికి ఉన్నటువంటి అనేక తేడాల్లో ఒక ముఖ్యమైనటువంటి తేడా ఏమిటి అంటే, ఈ భౌతిక జీవనంలో మన యొక్క చైతన్యము చాలా బిజీగా ఉంటుంది. ఈ బిజీ అనేటటువంటి పదాన్ని ఉచ్చరించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎరా ఫోన్ చేయట్లేదు ఏంటో, చాలా కాలం అయింది, నువ్వు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తున్నా అంటే, బిజీగా ఉన్నాను రా అంటాం. సినిమాకి వస్తావా? లేదురా చాలా బిజీగా ఉన్నాను రా, కుదరదురా. ఈ బిజీ అనేటటువంటి పదాన్ని మనం తరచూ వాడుతూనే ఉంటాం. ఇలాగా మన భౌతిక జీవనంలో ఈ బిజీ అనేటటువంటిది ఒక ఒరవడిలో మనం ఈ జీవనాన్ని జీవిస్తున్నాం. మనం ఏం చేయాలనుకుంటే ఆ కర్మలు చేస్తున్నామా లేదా, వాటి యొక్క అనుభవాన్ని మనం పొందుతున్నామా లేదా అనేటటువంటి ధోరణిలోనే మనం జీవిస్తున్నాము. మన కోరికలు తీరుతున్నాయా లేదా? తీరాయి అంటే అమ్మయ్య, ఈ కోరుకున్నాం, ఈ కోరిక తీరింది అన్నా రండి. సో ఈ కోరికలు తీర్చుకునేటటువంటి ఒరవడిలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం ఒక వేగంగా ఈ జీవితాన్ని గడిపేస్తున్నాం. అయితే ఈ భౌతిక జీవనంలో మనం ఏం చేస్తున్నాము అంటే, కర్మలు చేస్తున్నాము, తద్వారా అనుభవాన్ని పొందుతున్నాం. ఈ అనుభవం అనేటటువంటిది కర్మ యొక్క సఫలీకృతం కావచ్చు, విఫలం కావచ్చు. సఫలీకృతమైతే సంతోషం, విఫలమైతే దుఃఖం, ఈ 2 అనుభవాల్ని పొందుతున్నాం మనం. మన దృష్టి అంతవరకే ఉంటుంది. కర్మ చేసామా లేదా, మనం అనుకున్న రిజల్ట్ వచ్చిందా లేదా, కర్మ ఫలితం వీటి మీదే మనం పోతున్నాం. అయితే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు కర్మ మీదే నీ దృష్టి పెట్టు, ఫలితం మీద పెట్టొద్దు అని చెప్పినా మన దృష్టి అంతా ఫలితం మీదే ఉంటుంది. అది వేరే విషయం. ఓకే, ఇంకొకటి ఏమిటి మనం చేయటం లేదు అంటే,
ఈ కర్మ చేయటం వల్ల ఇలాంటి ఫలితం వచ్చింది కదా, దీని పర్యవసానం ఏమిటి అనేది మనం ఆలోచించట్లేదు. మూడో పాయింట్, కర్మ ఫలితము పర్యవసానము. ఈ కర్మ యొక్క పర్యవసానం ఏమిటి అనేది మనం ఆలోచించటం లేదు. అది ఆలోచించకుండా మనం ముందుకెళ్ళిపోతున్నాం. ఎలా చెప్పగలరండి మీరు కర్మ యొక్క పర్యవసానాన్ని మనం ఎందుకు ఆలోచించట్లేదండి? ఇది చేస్తే మంచి పని, మంచి ఫలితం కలుగుతుంది, పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే ఇది చెడు పని, దీనివల్ల పాపం వస్తుంది, ఆ మాత్రం మనకు తెలియదా? పుణ్యపాపాలు అనేటటువంటి పర్యవసానాలు కదండి. ఆ మాత్రం మనకు తెలియదా అంటే తెలియదనే చెప్పాలి. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు త్రాగుడికి అలవాటు పడి మద్యానికి బానిస అయిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఏం చేస్తున్నాడు? త్రాగటం అనేటటువంటి కర్మ చేస్తున్నాడు. తద్వారా ఆ మద్యం ఇచ్చేటటువంటి అనుభవాన్ని పొందుతున్నాడు. ఆ మత్తు అనేటటువంటి అనుభవాన్ని, ఆ మత్తులో తనకి కలిగేటటువంటి అభౌతికమైనటువంటి భావనలకి తాను బానిసై ఫలితాన్ని పొందుతున్నాడు. బాగానే ఉంది. మరి దాని యొక్క పర్యవసానం ఏమిటండి? ఇందాకే చెప్పుకున్నామ్మా. ఒకటి, శరీరం గొల్లవుతుంది, ముందు లివర్ పాడవుతుంది కదా, అది పర్యవసానం. ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోతుంది, ఛిద్రం అయిపోతుంది, అది కుటుంబ స్థాయిలో పర్యవసానం. సంఘంలో తలెత్తుకుని తిరగలేం, ఎందుకంటే మనం తాగేసి వాళ్ళ ఎదురుగుండానే కింద పడి అశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో దొలుతున్నాం. తాగేసి వాళ్ళ ఎదురుగుండానే మనం కక్కుకుంటున్నాం, వాళ్ళు మనల్ని అసహ్యించుకుంటున్నారు. ఆ కక్కుకున్నది మన మీదే ఉంటుంది, అయినా పట్టించుకోవట్లేదు ఆ సమయంలో. ఈ విధంగా ప్రవర్తించడం వల్ల సంఘంలో మన పరుగు పోతుంది, అది కూడా పర్యవసానం. అలాగే ఈ మద్యం అనేటటువంటి పదార్థంతో మనకి ఇంత అనుబంధం పెట్టుకోవటం వల్ల ఆధ్యాత్మికంగా కూడా అది ఒక బంధనం అవుతుంది, మన ప్రయాణానికి అది ఒక అడ్డురాయి అవుతుంది. ఈ విధంగా ఇవన్నీ పర్యవసానాలు. ఈ పర్యవసానాల్ని మనం పట్టించుకోవటం లేదు అనేది మన ఆర్గ్యుమెంట్. ఇదేమిటండి పట్టించుకోవటం లేదంటే? మనకు తెలుసు కదా పర్యవసానాలు. మద్యం సేవించడం నేరం అనే కదా ఫస్ట్ మనకి సినిమాలో వస్తుంది. ముందు తెర మీద సిగరెట్ పెట్టి మీద లంగ్స్ పాడైపోతాయని వాళ్ళు కలర్ ఫోటో తీసి కూడా పెడుతున్నారు కదా. పర్యవసానాలు మనకి తెలియపోవడం ఏంటండి? తెలుసు కదా అనుకుంటాం. తెలియటం వేరు, తాగకుండా ఉండటం వేరు. తాగేవాడికి కూడా పర్యవసానాలు తెలుసును అని అనుకుంటున్నాడు. నిజంగా వాడికి పర్యవసానాలు తెలిస్తే కనుక వాడు అసలు తాగడు. థియరిటికల్గా పర్యవసానాలు ఇది అని తెలుసుకోవడం వేరు. సినిమాలో హీరో తాగుతాడు, ఆ తాగే ముందు కింద వస్తుంది మద్యం సేవించటం నేరం. కానీ హీరో ఎంత బాగా తాగుతున్నాడో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో మన దృష్టి దాని మీదే ఉంటుంది. సిగరెట్ పెట్టెల మీద క్రూరమైనటువంటి లంగ్స్ పాడైపోయినటువంటి క్రూరమైనటువంటి కలర్ పిక్చర్లో పెడుతున్నారు. సిగరెట్ తాగేవాడికి తెలుసు వాడి లంగ్స్ కూడా ఇలా అయిపోతాయని వాడికి తెలుసు. తెలియటం వేరు, పర్యవసానాన్ని గ్రహించటం వేరు. థియరిటికల్గా వాడికి తెలుసు, కానీ దాన్ని గ్రహించట్లేదు, దాన్ని లెక్క చేయట్లేదు వాడు. ఎందుకని? వాడికి ఆ పర్యవసానం ఎందుకు పూర్తి అవగాహన లేదు, వాడు నమ్మటం లేదు. దాన్ని తెలుసుకున్నాడే కానీ దాన్ని ఎగ్జాక్ట్లీ ఆ వచ్చే ఆనందానికే ఎక్కువ విలువిస్తున్నాడు కానీ వచ్చే నష్టానికి ఎక్కువ విలువ ఇవ్వటం లేదు. అంటే వాడికి పర్యవసానం తెలియలేదు. సింపుల్. థియరిటికల్గా తెలియటం వేరు. నిజంగా తెలుసుకున్నవాడే అయితే గనక మద్యం హానికరం, మద్యం సేవించడం హానికరం అనేటువంటిది రాగానే ఓరి నాయనో ఇదా సంగతి, లివర్ పాడైపోతుందా, సోషల్ స్టేటస్ పాడైపోతుందా, అలా అయితే ఎందుకు తాగటం ఇది అని చెప్పి పర్యవసానాలు నిజంగా తెలుసుకున్నవాడంటే దాని జోలికెప్పాడు. ఆ విధంగా మనం చేసే కర్మల యొక్క దుష్ఫలితాలు కానీ సత్ఫలితాలు కానీ వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయని కానీ ఆలోచించకుండా ఈ జీవితాన్ని గడిపేస్తున్నాం మనం. మొబైల్లో రేడియేషన్ చాలా ఎక్కువ ఉండి మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్కి దగ్గరగా జేబులో పెట్టుకుంటే హార్ట్ డ్యామేజ్ అవుతుంది అని మనకి చెప్తున్నప్పటికీ కూడా 10 సార్లు మనం మొబైల్ని వదిలిపెట్టడం లేదు. అంటే దాని యొక్క పర్యవసానాలు మనకి థియరిటికల్గా తెలుసు. వాట్సాప్లో వస్తుంటే ఎవడొకడు మెసేజ్ పెడుతుంటాడు, మొబైల్ వాడటం వల్ల జరిగే నష్టాలు అని చెప్పి ఎవడొకడు మెసేజ్ ఫార్వర్డ్.
కొన్ని వేల లక్షల కోట్ల మందికి ఫార్వర్డ్ అయిపోతుంది, ఒక్కడు కూడా గ్రహించడు. ఇదంతా ఎక్కడ ఫార్వర్డ్ అవుతుంది? మొబైల్లోనే ఫార్వర్డ్ అవుతుంది. పర్యవసానాన్ని గ్రహించడానికి, పర్యవసానాన్ని తెలుసుకోవడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అటువంటి జీవనం ఈ భౌతిక జీవనం. ఈ జీవనంలో మనకి దృష్టి అంతా కర్మ మీద, ఫలితం మీద మాత్రమే ఉంది. పర్యవసానాలను మనం పట్టించుకోవటం లేదు. ఆ పర్యవసానాల్ని తెలుసుకోవటం కోసం నరకము కానీ స్వర్గము కానీ డిజైన్ చేయబడ్డాయి. ఇక్కడ తెలుసుకోకపోతే అక్కడ తెలుసుకునే విధంగా మీకు ట్రీట్మెంట్ ఇస్తాం అని అవి రెండు కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎస్. Then again, if you come back to this world, if we want that kind of happiness, we think like that. ప్రశ్న అర్థం కాల. What I'm trying to say is, మంచి పనులు చేస్తే తెలుగులోనే అడిగిన పర్వాలేదు, మొహట పడక్కర్లా. No, if we do good things in this finite desires we have, we go to heaven. Yes. We'll enjoy that. But after coming back, we'll not attach, we'll not think that we want that kind of experience here also. ఓకే. సో ఆయన ప్రశ్న ఏమిటంటే, స్వర్గానికి వెళ్ళినప్పుడు మనం మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళినప్పుడు చాలా చక్కటి సంతోషాన్ని మనం అనుభవిస్తున్నాం కదా, మరి మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం వాటికి అటాచ్ అవుతున్నామా లేదా? అదే అంతేనా మీ ప్రశ్న అడిగింది? అటాచ్ అవుతాం. స్వర్గంలో కలిగినటువంటి అమితమైనటువంటి ఆనందం వల్ల ఆ పనులకి మనం అటాచ్ అవుతాము. స్వర్గం మనకి ఏం చెప్తుందంటే, ఈ మంచి పనులు చేస్తే నీకు ఇంత ఆనందం కలుగుతుందిరా అని మనకు స్వర్గం చెప్తుంది. అందుచేత మనం ప్రోత్సహించబడిన వాళ్ళమై ఆ మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఆ మంచి పనులు చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ నష్టం ఏమీ ఉండదు. ఎస్. Ask your question again. Like when we go to heaven or hell, we will realize what is right and wrong, if we are happy or not. Yeah. So when we go into the next step, if we remember what is that right or wrong. Yeah, we will talk about that. It is coming in the next few more minutes. Okay. To give you a quick answer is yes. We'll address that one also. So, akkada meer okay na andi, Nagesh? All right. Yes. Sir, 200 karmas ఇక్కడ చేస్తే దాని కాన్సిక్వెన్స్ తెలుసుకోవడానికి ఐదర్ నరకం ఆర్ స్వర్గం వెళ్తాం. బట్ ఇక్కడ 200లో 100 హెవెన్లీ ఉండొచ్చు, 100 హెల్ కూడా ఉండొచ్చు. మనం రెండింటికి వెళ్తాం. యా, ఆయన ప్రశ్న ఏమిటంటే 200 కర్మలు చేస్తుంటే గనక మనం అందులో కొన్ని మంచివి ఉంటాయి కదండి, కొన్ని చెడు ఉంటాయి కదా, రెండిటికి వెళ్తామా, స్వర్గానికి నరకానికి కూడా వెళ్తామా అనేది ఆయన ప్రశ్న. Both are equally studying. రెండిటికి వెళ్తామా ఒకదానికే వెళ్తామా అనేది ఆన్సర్ ఏమిటంటే ఒకదానికే వెళ్తాం. దేనికి వెళ్తామండి? స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అంటే ఏవి ఎక్కువ ఉంటే దానికి వెళ్తాం. Theoretically, that is a theoretical possibility. Practically, it is near impossible, Baba said, it's not my opinion. Doing good and bad equally, 50-50%, is practically impossible, Baba said. This universe is not designed that way, to allow you to do both equally. No. It is designed to give you an opportunity to learn some lessons out of this experience. All right? Good question. Yes? Somebody chimed? Very good? Okay. So, ఈ స్వర్గంలో కానీ నరకంలో కానీ ఈ పునరానుభవంలో పర్యవసానాలని కూలంకషంగా పరిశీలించటం అనేటటువంటిది జరుగుతుంది. పరిశీలించటం జరగటం ద్వారా భూమి మీద ఉన్నప్పుడు హడావుడిగా జీవించి పడేసాం లైఫ్ని. 100 ఏళ్ళ జీవితాన్ని కూడా టకటక గడిపేశాం. ఇప్పుడు దాన్ని తీరికగా కూర్చుని కూలంకషంగా పరిశీలించటం జరుగుతుంది. ఈ పరిశీలనలో మనం చేసినటువంటి కర్మలకి
పర్యవసానానికి ఎటువంటి బంధం ఉంది అనేది మనం గ్రహించటం జరుగుతుంది. ఆ గ్రహింపు ఇక్కడ మనం థియరిటికల్గానే నేర్చుకుంటున్నాం, కానీ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. ఎక్కువ దృష్టి పెట్టిన వాళ్ళు తాగటం మానేస్తారు. అది ఆల్కహాల్ కావచ్చు, పొగ కావచ్చు, తాగటం మానేస్తారు ఎక్కువ దృష్టి పెట్టి పర్యవసానం గురించి తెలుసుకున్నవాళ్ళు. ఏమండి? కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను అనుకోండి, నా విషయం చెప్పుకుంటా, ఎవరు గొడవ ఎందుకు. ఈ రోజుని నాకు 10 కోట్ల రూపాయలు క్యాష్ పట్టుకొచ్చి నా టేబుల్ మీద పెట్టి, బాసు ఒక్క పెగ్గు తాగు బాసు, నీకు 10 కోట్లు ఇస్తాను అన్నా కానీ నేను తాగను. ఎందుకని? ఇంత స్ట్రాంగ్ డెసిషన్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అన్నట్టు గత జన్మల్లో నేను శుభ్రంగా తాగేసి దొల్లేసి ఉన్నా. గత జన్మల్లో తాగేసి నా మీద నేనే కప్పుకొని ఈగలు ముసురుకుంటూ అశుభ్రమైన ప్రదేశాల్లో నేను దొర్లేసి ఉన్నాను. నా గుణపాఠాలు నాకు వచ్చేసినాయి, నా గుణపాఠం నేను నేర్చుకున్నా. అందుచేత నాకు లోపల నుంచి వాయిస్ చెప్తుంది, బయట నుంచి వచ్చే వాయిస్ ఫ్రెండ్ ఏమని చెప్తున్నాడు, బాసు ఒక్క పెగ్గు బాసు 10 కోట్లు ఇస్తాను నీకు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. అది బయట నుంచి వచ్చేటటువంటి వాయిస్. లోపల నుంచి వచ్చే ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది, వద్దు నాన్న ఇవన్నీ అయిపోయినాయి మనకి, దొండటాలు విని కక్కుకోటాలను వద్దని లోపల నుంచి చెప్తుంది. అంచేత 10 కోట్లు ఎర్ర చూపించినప్పటికీ కూడా నేను వినను. అంత స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అయిపోయి ఉన్నా. Correct. That is the that is the purpose of this chapter. That is what we are trying to establish. Yes? Good? All right. So, ఈ పర్యవసానాలని పరిశీలిస్తూ ఏ కర్మ చేస్తే ఆ కర్మ యొక్క పర్యవసానం ఎలా ఉంది అనేది మనం గ్రహించడం జరుగుతుంది. మంచి పని చేస్తే స్వర్గంలో మనకి అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. చెడు పని చేస్తే నరకంలో మనకి అమితమైనటువంటి బాధ కలుగుతుంది. ఈ రెండిటికి లింకు, ఈ రెండిటికి పొంతన అనేటటువంటిది మనకి అక్కడ మనం గ్రహించేలాగా జరుగుతుంది. అది ఇక్కడే కనుక మనం గ్రహిస్తే బాగానే ఉంటుంది. మనం గ్రహించట్లేదు కదా, అంతా హడావుడి బిజీ అలా బ్రతికేస్తూ పర్యవసానాల మీద దృష్టి పెట్టకుండా జీవించడం వల్ల అక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది. అక్కడ ఎలా నేర్చుకుంటాము అంటే, ఎదుటివాడి జేబులోంచి థిక్ వ్యాలెట్ ఇమడలేక టైట్ జీన్ ప్యాంట్లో ఇమడలేక సగం బయటకు వచ్చేసింది. సిటీ బస్సులో కిక్కిరిసిపోయి ఉన్నారు. అందరూ దేన్ని పట్టుకుని వేలాడదామన్న బిజీలోనే ఉన్నారు. ఇది సగం ఆల్రెడీ బయటకు వచ్చింది. 2 వేళ్ళతో అలా చూస్తూ నెమ్మదిగా ఎలా తీసి మన జేబులో పెట్టుకుంటే హాయి శుభ్రం ఖర్చు పెడేసుకోవచ్చు. పబ్కి వెళ్ళిపోయి జామ్ కింద స్పెండ్ చేసేసుకోవచ్చు. పిక్ పాకెటింగ్ చేశాడు, కర్మకాలి దొరికాడు. కాలర్ పట్టుకుని 4 లెంపకాయలు వేశారు. వాడికి కర్మ చేశాడు, పిక్ పాకెటింగ్ అనే కర్మ చేశాడు. ఫలితం కూడా సిటీ బస్సులోనే దక్కేసింది. 4 లెంపకాయలు తినటం అనేటువంటిది దాని యొక్క ఫలితం. బాగానే ఉంది. మరి దీని యొక్క పర్యవసానం ఏమిటి? గ్రహించాడా? ఇలా పిక్ పాకెటింగ్ చేయడం వల్ల నేను ఎదుటి వాళ్ళకి హాని చేస్తున్నాను. పరులకు హాని కూర్చున్నట్టు ప్రతి పనికిని పశ్చాత్తాపరాధంలో ఎక్కడన్నా రింగ్ అవుతుందా? కనెక్ట్ అవుతుందా ఎక్కడన్నా? పరులకు హాని కలుగజేసినటువంటి ప్రతి పనికిని పశ్చాత్తాపడుతున్నాము. మరి వీడు పశ్చాత్తాపడలేదు. వీడు పశ్చాత్తాపడినవాడైతే ఆ పని చేయడు కదా. అంటే వీడి పర్యవసానాన్ని దృష్టిలో పెట్టుకోవటం లేదు. ఫలితం మీదే వీడికి ఇంట్రెస్ట్ ఉన్నది. తీసేసుకుంటే హాయిగా మనం ఐమాక్స్కి వెళ్ళిపోవచ్చు, పబ్కి వెళ్ళిపోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ని తిప్పేయచ్చు ఈ డబ్బులతోటి 4 రోజులు. ఆ తర్వాత ఇంకో పాకెట్ కొట్టుకోవచ్చు. ఇది వాడి ఉద్దేశం. సో 4 లెంపకాయలు వేశారు, 4 లెంపకాయలు దొరికాయండి. ఇది ఫలితం భూమి మీద వాడు గ్రహించింది. ఈ 4 లెంపకాయలు ఈ పర్యవసానాన్ని వాడికి మనసులో బాగా జీర్ణించేలాగా దూరేలాగా చెయ్యలేకపోయినాయి. వీడు 4 లెంపకాయలు కొట్టినా వీడు మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకొకటి జేబులో వేలు పెడతాడు. వీడు మానేస్తాడా? ఎవరో 4 లెంపకాయలు కొట్టారని చెప్పి పిక్ పాకెటింగ్ చేసేవాడు మానేస్తాడా? వాడు వృత్తి ఏది? వాడు అలాగే బ్రతుకుతాడు. కొడతాడే దులిపేసుకుంటాడు అంతే, మళ్ళీ వెళ్తాడు. అంటే వీడు పర్యవసానాల మీద వీడు దృష్టి పెట్టడం లేదు. పర్యవసానాల మీద వీడికి నమ్మకం లేదు. దొంగిలించినప్పుడల్లా దొరికిపోతున్నాడు అనుకోండి, దొంగిలించినప్పుడల్లా పట్టుకెళ్ళి కొడుతున్నారు.
పట్టుకెళ్ళి లోపల పడేస్తున్నారు అండి. పోలీసులు పట్టుకెళ్ళి లోపల పడేస్తున్నారు. అక్కడ పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు మామూలు ఇడేమన్నా పెద్ద శ్రీరామచంద్రుడు అయిపోతాడు జైల్లోంచి బయటికి రాగానే. ఇంకా ముదురులయ్యి వస్తారు, రకరకాల కిటుకులు తెలుసుకుని మరీ వస్తారు జైల్లోంచి. దొరకకుండా ఎలా కొట్టాలి, కనిపించకుండా బ్లేడ్ ఎలా పెట్టుకోవాలి వేళ్ల మధ్యని, ఇలాంటి కిటుకులు అనుభవజ్ఞులైనటువంటి సీనియర్స్ దగ్గర నేర్చుకుని మరీ వస్తారు. అంటే వీళ్ళు పర్యవసానాలను దృష్టి పెట్టుకోవట్లేదు, దీని అర్థం అది. అందుచేత ఈ 4 లెంపకాయలు, ఈ జైలు జీవితం వీడికి సరిపోలేదు కనుక ఈ కర్మ, పిక్ పాకెటింగ్ చేయటం అనేటటువంటి కర్మ నరకంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు వీడికి నరకంలో వ్యాలెట్స్ అందుబాటులో ఉండవు. వ్యాలెట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ హెల్ కదా. ఒకవేళ అందుబాటులో ఉన్న అది తీద్దామంటే మనకి చెయ్యే అందుబాటులో లేదు, మన శరీరమే మనకు అందుబాటులో లేదు. కానీ జేబు కొట్టేసినటువంటి అనుభవాన్ని మనం మానసికంగా మళ్ళీ దాన్ని చిత్రీకరించాలి. జేబు కొట్టిన ఫీలింగ్ని, మనకి డబ్బులు వచ్చేసాయి సులువుగా అనేటువంటి ఫీలింగ్ని, అది మనం మానసికంగా మాత్రమే దాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నంలో మనం ఘోరంగా విఫలమవటం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఘోరంగా విఫలం అవటం వల్ల మనకి డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది. ఆ పని పూర్తి కాదు, ఆ కోరిక తీరదు. నరకంలో ఘోరమైనటువంటి విఫలం వల్ల మనకి దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖం ఎంత దుఃఖం కలుగుతుంది అంటే, కాలర్ పట్టుకుని 4 లెంపకాయలు వేస్తే ఎంత బాధ కలిగిందో మనకి, దానికి అనేక రెట్లు దుఃఖం కలుగుతుంది. అనేక రెట్లు. ఎంతో మనకు తెలియదు. ఆ వ్యాలెట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి దాన్ని బట్టి ఉంటుంది. ఓ 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఓ 10 రెట్లే ఉంటుంది. అందులో 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1000 రూపాయలు నష్టం కలిగించాడు అనుకోండి, అవతల వాళ్ళకి 1000 రెట్లు ఉంటుంది. అలా అనమాట. దానికి దీనికి ఆ కర్మను బట్టి ఎన్ని రెట్లు అనేది ఉంటుంది. అంత తీవ్రమైనటువంటి బాధ కలిగినప్పుడు 4 లెంపకాయలు కొట్టి జైల్లో పడేస్తే వీడికి తెలియనటువంటి విషయం అక్కడ బోధపడేలాగా చేస్తుంది ఈ నరకం అనేటటువంటిది. అప్పుడు వాడు ఈ జేబు కొట్టేయటం అనే కర్మకి, ఇన్ని రెట్లు కలిగినటువంటి దుఃఖానికి ఒక పొంతనని తెలుసుకుంటాడు. పని చేస్తే ఏదో 4 లెంపకాయలు కొట్టి వదిలేస్తారు కదా అనుకున్నాం, ఓ వారం రోజులు జైల్లో తిండి పెట్టి వదిలేస్తారు కదా అనుకున్నాం, దీని వెనకాల ఎంత కథ ఉందా అమ్మ నాయనో అని అప్పుడు గ్రహిస్తాడు. ఆ విధంగా గ్రహించినటువంటి గ్రహింపు ద్వారా వాడిలో మార్పు వస్తుంది. తదుపరి జీవితంలో ఇలాంటి పనులు చేయకుండా ఉంటే తింటాం, లేదంటే పస్తులు ఉంటాం. కష్టపడే పని చేసుకుంటాను కానీ నేను అక్కడ జేబులో ఎప్పుడు చెయ్యి పెట్టనండి అని నీతులు చెప్తుంటారు కొంతమంది. వీళ్ళు ఆల్రెడీ జేబుల్లో చేతులు పెట్టినండి ఇంతకుముందు గత జన్మల్లో. వీళ్ళకి డోసులు అయిపోయినాయి, ఇక్కడ పైన అన్ని రకాలుగా డోసులు అయిపోయినాయి, మెత్త కొట్టి పెట్టేశారు వీళ్ళని. అంచేత ఈ జన్మలో మాత్రం నిజాయితీ పరుడు నేను, ఉంటే తింటాం లేదా మానేస్తాం, కానీ వాళ్ళ పరుల సొమ్ము నేను ఆశించనండి అని చెప్తారు. మంచిదే, చెప్పడం మంచిదే, అలా ఉండటం మంచిదే. ఈ మంచి ఎక్కడి నుంచి వచ్చింది? నరకం నేర్పిన మంచిది. నరకం నేర్పింది భూమి మీద నువ్వు నేర్చుకోవట్లేదు. భూమి మీద అంతా దూకుడు, వేలట కొట్టామా లేదా, ఖర్చు పెట్టామా లేదా, ఇంకో వేలట కొడుతున్నామా లేదే, కర్మ మీదే ఉంది మన దృష్టి, ఫలితాల మీదే ఉంది. పబ్బులో ఎంజాయ్ చేస్తున్నామా లేదా, అంతవరకే మనం చూస్తున్నాం. నేర్చుకోవట్లేదు పర్యవసానాల నుంచి. అది నేర్పేలా చేస్తుంది నరకం అనేటటువంటిది. అలాగే మంచి పని చేస్తే మనకి టీచర్ ఏం చేస్తారు, ఫస్ట్ మార్క్ వచ్చిందంటే ఇలారా బెరే చదువుతున్నారా అని చెప్పి వీపు మీద 2 దెబ్బలేస్తాడు, బడా అంటూ. అది ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం కదా. ఏ విధంగా అమితమైనటువంటి ఆనందాన్ని ఇవ్వటం ద్వారా. ఓ 10 రూపాయలు ఇచ్చావు నువ్వు, ఆ బెగ్గరు గాడ్ బ్లెస్ యూ అని చెప్పి బ్లెస్ చేశాడు. నువ్వు హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతూ గబగబా ఇలా చూసి ఇలా ఓ 10 రూపాయలు అలా పడేసిపోయావు హడావుడిగా. దానివల్ల అవతలవాడు ఎంత తృప్తి పడుతున్నాడు, ఎంత ఆనందపడుతున్నాడు, నువ్వు ఎంత మంచి పని చేసావు అనేది నువ్వు గ్రహించట్లా. బిజీ, హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోయావు. ఇది నీకు తెలిసేలాగా చేస్తామని చెప్పి స్వర్గంలో ఈ 10 రూపాయలకి అవతలవాడికి ఎంత ఆనందం కలిగిందో దానికి అనేక రెట్లు ఆనందం కలిగేలాగా స్వర్గం చేస్తుంది. ఇక్కడ బిజీగా ఉన్నాడు కానీ అక్కడ బిజీగా ఉండటం కుదరదు. అక్కడ తీరిగ్గానే కూర్చోవడం జరుగుతుంది.
నరకంలో కానీ స్వర్గంలో కానీ మనం ఎలాంటి పనులు చేయము. ఇది ఒక పెద్ద తేడా మనకు తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం కర్మలు చేస్తున్నాం, నరకంలో కానీ స్వర్గంలో కానీ మనం కర్మలు చేయము. చేసిన కర్మల్ని పునరానుభవాన్ని పొందుతామంతే, మనం కర్మలు చేయము. ఓ సినిమాకి వెళ్ళి కూర్చుని ఎవరో చేసిన కర్మల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు డ్యాన్సులు అనే కర్మలు చేశారు, ఫైటింగ్లు అనే కర్మలు చేశారు, ఐటమ్ సాంగ్ అనే కర్మలు చేశారు. ఈ కర్మలన్నీ వాళ్ళు చేస్తే మనం తిరిగ్గా కూర్చుంటున్నాం. అదే హోమ్ వీడియో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే చేసుకున్నాం, బర్త్డే చేసుకున్నప్పుడు హోమ్ వీడియో రికార్డ్ చేయించాము. ఎప్పుడో తీరిగ్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం, హోమ్ వీడియో పెట్టుకుంటాం. అందులో మనం డెకరేషన్స్ ఎలా చేసామో ఉంటుంది, అందులో అక్కడి నుంచి మొదలవుద్ది వీడియో. కేక్ పిల్లలతో ఎలా కట్ చేయించాము, అందరికీ భోజనాలు ఎలా పెట్టాం, భోజనాల్లో ఏమేమి ఉండాం, క్లోజప్లు ఇవన్నీ ఉంటాయి. సో జరిగిన బర్త్డేని హోమ్ వీడియో ప్లే చేసుకుని మళ్ళీ ఒకసారి మనం తీరికగా కూర్చుని ఏ పని చేయకుండా ఏ విధంగా అయితే చూస్తున్నామో అలాగే స్వర్గంలో కానీ నరకంలో కానీ మనం కొత్త కర్మలు ఏమీ చేయము. చేసిన కర్మల్ని పునరానుభవం పొందుతాము. ఈ పునరానుభవం పొందుతూ దృష్టి పర్యవసానాల మీద పెట్టి మనం గుణపాఠాలు నేర్చుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దెన్ ఈ పరిశీలనలో ఈ పునరానుభవంలో మనం చేసేటటువంటి పరిశీలనల ద్వారా ఏ కర్మ చేస్తే మనకి ఎలాంటి అనుభవం కలుగుతుంది అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవటం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ భూమి మీద కూడా మనం చేసే పనుల యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని వాటిలో తెలుసుకుంటుంటాం మనం, అసలు పూర్తిగా తెలుసుకోమని కాదు, కానీ ఎక్కువ పనులు తెలుసుకోకుండానే హడావిడిగా ఒక వరవడిలో చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వాటన్నిటికీ కూడా మళ్ళీ మనకి రెండవ అవకాశం వస్తుంది. ఎస్. So if we realize it here itself, do we have to re-experience it in heaven or heavens again? Not necessarily. That's my next point. Excellent. You are just one step ahead like your brother. Where is he? Studying. Okay. Tell him we are all missing him. సో ఈ కర్మలకి పర్యవసానాలకి ఉన్న పొంతను తెలుసుకుంటూ ఈ పని చేస్తే దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందా అనేటటువంటి గ్రహింపు మనకి స్వర్గంలోనూ వస్తుంది, నరకంలోనూ వస్తుంది. ఈ గుణపాఠాలు నేర్చుకోవడం అనేటటువంటిది మనకి అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమిటి అంటే తన ప్రశ్న, ఇక్కడ మనం గ్రహించటం లేదు కనుక అక్కడ రెండో అవకాశాన్ని పొంది ఈ గుణపాఠాన్ని ఇక్కడ నేర్చుకోని గుణపాఠాన్ని అక్కడ నేర్చుకుంటున్నాం కదండి. మరి ఇక్కడే కనుక మనం శ్రద్ధగా కొంచెం లైఫ్ యొక్క వేగాన్ని, జీవితం యొక్క వేగాన్ని కొంచెం తగ్గించి, మరి అంత ఫాస్ట్ పేస్లో వెళ్ళిపోకుండా కొంచెం తగ్గించుకుని ఇక్కడే మనం గ్రహించుకునేలాగా జీవిస్తే ఈ స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేది అమ్మాయి ప్రశ్న, శృతి ప్రశ్న. లేదు, సూటి జవాబు. ఇక్కడే గనక మనం ఆ గుణపాఠాన్ని నేర్చుకుంటే, ఇక్కడే గనక మనం ఆ జ్ఞానాన్ని గ్రహిస్తే మనం స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. గుడ్ క్వశ్చన్. But we have to reach that stage. It's the process of learning. We can't immediately know that. కరెక్ట్. ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ 100కి 100 పాళ్ళు అన్నింటికీ గుణపాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకునేటటువంటి అవకాశం మనకు ఉండదు. మనం ఎంత స్లో చేసుకుందామన్నా వెనకాల నుంచి తోసేస్తుంటారు. రెడ్ లైట్ దగ్గర మనం ఆగితే వెనకాల నుంచి హార్న్ కొట్టేవాడు కూడా ఉంటాడు, వచ్చి బంపర్ని గుద్దేవాడు కూడా ఉంటాడు. నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నాను, అందరం అలా అయిపోతాం కదా మరి అంటాడు. సో అటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. అంచేత నిడివి తగ్గుతుంది. స్వర్గం యొక్క నిడివి కానీ నరకం యొక్క నిడివి కానీ ఆ డ్యూరేషన్ తగ్గుతుంది. పూర్తిగా ఎలిమినేట్ అవ్వదు. పూర్తిగా ఎలిమినేట్ అవ్వడం అనేది హైలీ థియరిటికల్. ప్రాక్టికల్గా మనకి తప్పదు, అవి రెండు ఉంటాయి. కాకపోతే అది ష్రింక్ అవుతుంది. తక్కువ టైంలోనే మనం గుణపాఠాలు త్వరగా నేర్చేసుకుని బయటకు వచ్చేస్తాం.
How about saying అసలు ఈ చాప్టర్ యొక్క ఉద్దేశ్యమే అది. ఏ చెడు పనులు చేయటం ద్వారా, ఈ మొబైల్ పట్టుకుని వేలాడటం ద్వారా నరకానికి వెళ్తామని మనం తెలుసుకుంటున్నామో, ఆ మొబైల్ యూజ్ని మనం తగ్గించుకుంటే గనక మనం నరకానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. కానీ ఆ నరకంలో మనం స్పెండ్ చేసేటువంటి కాలం తక్కువగా ఉంటుంది. ఒకటి, ఆ బాధ యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది. రెండు, యూ విల్ గో టు ఎ సాఫ్టర్ హెల్. మేక్ సెన్స్? ఎస్, డిడ్ ఐ హియర్? how about sayings? I think that is a second question from you, right? Yes, sir. It is 500 rupees. Pay phone now on the spot. Yeah, go ahead. Saints ki kuda వాళ్ళకి ఎలా ఉంటుంది saints? His question is, ఋషులకి మునులకి స్వర్గ నరక అనుభవాలు ఎలా ఉంటాయి? మనకు అక్కడ మనం 30 ఏళ్ళు ఉంటే వాళ్ళు 3 రోజుల్లో బెడగొచ్చేస్తారు. రైట్? ఓకే. నరకానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే కామము, క్రోధము, లోభము. ఈ 3 గేట్ల ద్వారా మనం నరకంలోకి మనల్ని మనమే పంపించుకుంటున్నాము. అందుచేత ఈ 3 ప్రాక్టీసెస్ని విడువవలెను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. కామక్రోధ లోభములు. హరిషడ్ వర్గంలో 6 చెప్పుకుంటాం కదండి, మరి ఇందులో 3 ఉన్నాయి ఏంటి అని అనుకోవచ్చు. ఆ మిగిలిన 3 కూడా వీటి యొక్క ఉత్పన్నాలే. మోహ మద మాత్సర్యాలనేటటువంటి మిగిలిన 3 కూడా వీటి యొక్క ఉత్పన్నాలే. నిజానికి క్రోధము, లోభము అనేటటువంటివి కూడా కామము యొక్క ఉత్పన్నాలే. అసలు ఈ అరిషడ్ వర్గంలో ఉన్నటువంటి ఈ 5 అరి అంటే నష్టాన్ని కలుగు చేసేటటువంటి గుణాలు అన్నీ కూడా కామము నుంచే పుట్టుకొస్తున్నాయి. అదే ఈ హ్యాండ్అవుట్ యొక్క ఉద్దేశ్యం. ఇఫ్ యు సీ ది డయాగ్రామ్, all these evils of lust, anger, greed, passion, hatred, all these evils are originating from the desires. So the lust is the root cause of all the other evils. Lust means wanting beyond the need. Wanting beyond the need. That is the root cause of all the evils, and it also results opening 3 gates for us to get into the hell. That's the message. It was told thousands of years before by Lord Krishna, and now when the same Lord Krishna came as Meher Baba, he is giving the same message. Coarser desires lead to hell. Kama, Krodha, Lobha, Moha, Mada, Matsarya, all these are coarser desires. They lead to hell. Same message in English. Are we getting our lessons? Are we learning our lessons? Are we getting the point that desires is the root cause of all evils? Desire, which is wanting more than our need, anything, whether it is a mobile or anything, whether it is a mobile or avakai, anything more than a limit, more than our need. That attitude of wanting more than our need, that attitude itself is the root basis for all the evils that bring detriment to our life. Instrumental towards spiritual journey. Yeah, I'll come back to you. కామము అన్నింటికీ మూలం. కోరుకోవటం అంటే మనకి ఏది ఎంతవరకు అవసరమో ఆ అవసరానికి మించి అవసరం అనే హద్దు దాటి ఏదైనా కావాలనుకుంటే అది కోరిక అవుతుంది. ఆ కోరిక ద్వారానే మనకి ఈ అన్ని అరిష్టాలు కలుగుతున్నాయి. క్రోధము కానీ, లోభము కానీ, మోహం, మదం, మాత్సర్యం, ద్వేషం,
అహంకారం, ఇవన్నిటికీ కూడా కారణం కోరికలు. అందుచేత కోరికల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యం. ఏమిటండి కోరిక అంటే, ఈ అవసరం అనే హద్దు దాటి మనం ఏది అయితే కావాలనుకుంటున్నామో అది కోరిక. ప్రతిదాన్ని హద్దులోనే అనుభవించాలి. అది ఆహారం కావచ్చు, వినోదం కావచ్చు, నిద్ర కావచ్చు, మెళకువ కావచ్చు. యుక్తాహార విహారస్య, ఈ శ్లోకాన్ని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. యుక్త ఆహారం విహారం, యుక్త కర్మస్టు చేష్టలు కూడా యుక్తంగా ఉండాలి, నిద్రయుక్తంగా ఉండాలి, మెళకువ యుక్తంగా ఉండాలి. అవబోధస్య, యుక్త అవబోధస్య, అవబోధస్య అంటే మెళకువ, అది కూడా యుక్తంగా ఉండాలి. యుక్తం 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 అని చెప్పి భగవంతుడు కృష్ణ పరమాత్ముడిగా వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆ యుక్తంలో ఉంటేనే మనకి జీవితం సజావుగా ఉంటుంది. ఈ అరిష్టాలు తగ్గుతాయి, ఆ స్వర్గానికి వెళ్ళే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ వెళ్ళినా చాలా తక్కువ టైం గడుపుతాము, చాలా తక్కువ బాధతో బయటకు వచ్చేస్తాం. ఈ గ్రహింపు లేకుండా గనక మనం ఇదే ఒరవడిలో, ఇదే స్పీడులో బిజీ 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 అనుకుంటూ ఫాస్ట్ పేస్లో మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటే గనక మనకి ట్రబుల్ తప్పదు. 3 గేట్లను ఓపెన్ చేస్తున్నాం నరకానికి అనేది ఇక్కడ మెసేజ్. జయనగర్ ఎందుకు వచ్చాం మనం? ప్రతిసారి ఇక్కడ ఆదివారం జరిగే కార్యక్రమాలకి, బాబా సహవాసులకి మనం ఎందుకు వస్తున్నాం అంటే, మనం జీవించేటటువంటి జీవన విధానం కరెక్టా కాదా, మనం ఆలోచించేటటువంటి ఆలోచన విధానం కరెక్టా కాదా, మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా, సరిగ్గా జీవిస్తున్నామా లేదా అనేటటువంటి మీమాంస మనకి ఉంది గనక మనసులో ఇక్కడికి వస్తున్నాం. ఆయన చెప్పిన 4 మాటలను మనం తెలుసుకుంటున్నాం. తద్వారా మనం జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. ఆ సంపాదించిన జ్ఞానాన్ని గనక మనం ఆచరణలో పెట్టుకుంటే ఈ నరకం యొక్క బాధ తగ్గుతుంది. నరకంలో కానీ స్వర్గంలో కానీ మనం ఏం చేస్తున్నామో దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందని, కర్మకి పర్యవసానానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ప్రతి కర్మకి మనం బేరీజు వేసుకుంటున్నామే, అదేవిధంగా మనం బాబా సహవాస్ జరుపుకోవటం ద్వారా, బాబా విషయాలు తెలుసుకోవటం ద్వారా అటువంటి బేరీజే మనం ఇక్కడ వేసుకుంటున్నాము. మనం చేస్తున్న పని కరెక్టా కాదా, ఈ విషయంలో బాబా ఏం చెప్పారు, బాబా చెప్పినట్టు నేను నడుచుకుంటున్నానా లేదా అని మనం బేరీజు వేసుకుంటున్నామా లేదా. అందుకే కదా మనం ఇక్కడికి వచ్చింది. అంటే ఒక స్వర్గంలో కానీ నరకంలో కానీ ఎటువంటి బేరీజు వేసుకుంటున్నామో ఆ పనే మనం ఇక్కడ చేస్తున్నాము. ఆ గుణపాఠాలే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. మనం దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నామనే దాని మీద దాని యొక్క ఫలితం ఉంటుంది. కేవలం తెలుసుకుని మర్చిపోతే కనుక, ఇలా విని ఇలా వదిలేస్తే మళ్ళీ మనం నరకానికి వెళ్ళి అక్కడ నేర్చుకోవాల్సిందే. ఆ విన్నది మనం ఆకళింపు చేసుకుని ఆచరణలో పెడితే నరకం యొక్క బాధ మనకు తగ్గుతుంది. ఆ విధంగా నరకం యొక్క బాధని మనకి తగ్గించటం కోసం ఆయన వచ్చి ఈ సత్యమర్మాలన్నీ మనకి తెలియచేస్తున్నారు. మన అర్థ సంపాదన కానీ, మన కామాలు, మన కోరికలు కానీ ధర్మబద్ధమైనటువంటి ఉండాలి, ధర్మ పరిధిలోనే ఉండాలి. ధర్మబద్ధంగా నువ్వు ఎంత సంపాదించుకుంటావో సంపాదించుకో, దాన ధర్మాలు ఏమీ నువ్వు చేయటం లేదు, అంతా సంపాదించుకున్నదంతా నీ కోసమే ఉంచుకుంటున్నావు, తప్పేమీ లేదు అందులో. నువ్వు ఇస్తే నువ్వు ఇవ్వకపోతే మానేసేయి, ఎవరికి హాని చేయట్లే, ధర్మబద్ధంగా సంపాదించుకుంటున్నావు, తప్పేమీ లేదు అందులో. దానివల్ల ధర్మాలు చేయాలని రూల్ ఏమీ లేదు. నీకు చేయాలనిపిస్తే చేయలేదంటే మానేసేయి, కానీ నువ్వు సంపాదించేది మాత్రం ధర్మబద్ధంగా సంపాదించు. నీ కోరికలన్నీ కూడా ధర్మ పరిధిలోనే ఉంచు. వైవాహిక జీవితంలో ఉన్న కోరికలన్నీ భార్యాభర్తల సంబంధం మధ్యన మాత్రమే ఉంటే అది ధర్మబద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి బంధము, పవిత్రమైనటువంటి కామము. కానీ ఆ పరిధి దాటి విశృంఖలత్వానికి పోతే అది ధర్మబద్ధమైనటువంటిది కాదు. ఇటువంటి విశృంఖల సంబంధాలని సుప్రీంకోర్టు బ్లెస్ చేస్తే బ్లెస్ చేసి ఉండొచ్చు కాక,
సుప్రీంకోర్టు పరిధిలో అది తప్పు కాదు, కానీ అది ధర్మం అయితే మాత్రం కాదు, అది అధర్మమైనటువంటి వ్యవహారము. అందుచేత ప్యాషన్స్ ఉండొచ్చు, ఎలాంటి ప్యాషన్ అయినా ఉండొచ్చు, అది ధర్మబద్ధమైనటువంటిది అయి ఉండాలి. దట్స్ ది పాయింట్. ఓకే, ఈ విధంగా స్వర్గము కానీ నరకము కానీ మనకి భూమి మీద గడిపినటువంటి జీవితాన్ని పునరానుభవానికి లోను చేసి మనకి గుణపాఠాలను నేర్పేటటువంటి గురువులతో సమానము. స్వర్గము ఒక మంచి గురువు, నరకము ఒక మంచి గురువు. స్వర్గము నరకము కూడా మంచి గురువులే. ఇక్కడ గ్రహించినటువంటి దాన్ని అక్కడ గ్రహించేలాగా చేసి మనల్ని తదుపరి జన్మలో సన్మార్గములో పెట్టేటటువంటివి స్వర్గ నరకములు. ఆ సన్మార్గం ఏదో మనం ఇక్కడే నేర్చుకుంటే గనక మనం ఈ రోజున మనం ఇక్కడ స్వర్గంలో ఉన్నట్టే లెక్క. బాబా సహవాసం, బాబాతో మనం కాలాన్ని గడపటం అనేటటువంటిది బాబా సహవాస్. ఈ బాబా సహవాస్ అనేది మనకి స్వర్గతుల్యమైనటువంటిది. మన దృష్టి బాబా మీద ఉంటే, ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటే గనక ఇక్కడ మనం కాలాన్ని వృధా చేస్తున్నాం. దృష్టి బాబా సహవాసులో పాటల కన్నా ఉపన్యాసాల కన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆయనతో సాంగత్యము. నలుగురు నా పేరున కలిస్తే నేను అక్కడ ఉంటాను అని చెప్పి బాబా చెప్పారు. హైయెస్ట్ ఆఫ్ ది హై చెప్పిన మాట అది, వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు. ఆయన ఉంటాను అన్నారంటే ఉంటారు. ఈ రోజున కూడా ఆయన యొక్క ప్రజెన్స్ ప్రస్ఫుటంగా ఉంది. మనం విగ్రహాన్ని చూడగలుగుతున్నాం, కానీ మన కోసం వచ్చినటువంటి బాబా ఇక్కడ మన దగ్గర ఉన్నారు, మన మధ్యలో. మనం కళ్ళతో చూడలేకపోతున్నాం, కానీ హృదయంతో చూడాలి ఆయన్ని సహవాసులో. మన దృష్టి అంతా ఆయన మీదే ఉండాలి. సహవాస్ కార్యక్రమం అయ్యే వరకు కూడా 5 నిమిషాల ముందే నేను వచ్చి కూర్చుంటాను అని చెప్పారు. మరి ఆయనే 5 నిమిషాలు, మనకి బోల్డ్ పనులు ఉన్నాయి, మరి ఆయనకి పనులు లేవా? యావత్తు సృష్టిని చూసుకునేటటువంటి ఆయనే 5 నిమిషాలు ముందు వచ్చి కూర్చుంటారంటే మరి మనం ఎంత ముందు రావాలి? కనీసం 1 నిమిషం అన్నా ముందు రావాలి కదా. ఆ పని చెయ్యం మనం ట్రైన్ ఎక్కాలన్నా ఫ్లైట్ ఎక్కాలన్నా 2 గంటల ముందు రావాలి నువ్వు, లేకపోతే నేను ఫ్లైట్ ఎక్కనవని అంటే 3 గంటల ముందు కూర్చుంటాం అక్కడ మనం చెక్ ఇన్ చేయడానికి. బాబా సహవాస నీతపడకల్లా ఎక్కడ లేని ఎక్స్క్యూజెస్ వస్తాయి కదా. అందుచేత బాబా సహవాసులో ఆయన యొక్క ప్రజెన్స్ ముఖ్యం. బాబా సహవాసికి వెళ్ళిన తర్వాత అక్కడ పాడేటటువంటి వాళ్ళు ఘోరాతి ఘోరంగా క్రూరంగా పాడచ్చు. ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు చెవులు చిల్లుపడేలాగా మాట్లాడచ్చు. వాళ్ళు చెప్పేది మనకి ఏమాత్రం రుచించకపోవచ్చు, అది ముఖ్యం కాదు. వాళ్ళు ఎలా పాడినా ఎలా మాట్లాడినా మన దృష్టి మాత్రం బాబా మీద ఉండాలి. అలాగ మనకు బాబా సహవాసం గడుపుకుంటే కనుక అది స్వర్గతుల్యము. స్వర్గంలోనో నరకంలోనో నేర్చుకోవలసినటువంటి గుణపాఠాలని మనం ఇక్కడే నేర్చుకుంటున్నాము. ఆ విధంగా నేర్చుకునేలాగా చేసేటటువంటి ఉపకరణాలు ఈ స్వర్గ నరకములు. సో ఈ స్వర్గము ద్వారా కానీ నరకము ద్వారా కానీ మనం జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది, సత్యాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. ఈ సత్యం మనం గ్రహించినటువంటి జ్ఞానం, సత్యం యొక్క జ్ఞానం మనకి తదుపరి జన్మలో సహజాత జ్ఞానముగా మనకి ఉపయోగపడుతుంది. సహజాత జ్ఞానం అంటే జన్మతః మనకి కొంత జ్ఞానం ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? గత జన్మలో మనం చేసిన కర్మల వల్ల, వాటిని మళ్ళీ తిరిగి చేయటం వల్ల వచ్చింది. ఆ జ్ఞానం మనకి సహజాత జ్ఞానం. అటువంటి సహజాత జ్ఞానం ఉన్న మీదటే ఈ రోజు నా ఎదురుగుండా 10 కోట్లు పెట్టి ఒక మగ్గు తాగితే చాలు నీకు 10 కోట్లు ఇచ్చేస్తానన్నా నేను తాగను. నా సహజాత జ్ఞానం లోపల నుంచి నాకు చెప్తుంది ఇది నీకు నష్టాన్ని కలిగించేది, దాని జోలికి వెళ్ళకు. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ అయిపోయినాయి నాకు, తాగటాలు దొరలటాలు కక్కుకోటాలు అయిపోయినాయి. అందుచేత దాని జోలికి పోం. ఈ విధంగా సహజాత జ్ఞానంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ బాబా ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏమిటి అంటే ఇప్పుడు స్వర్గము నరకం మనకు తెలియనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయి అనేటటువంటి భావనలో మనం ఉన్నాం కదా. అవి
ఎక్కడో జ్ఞానాన్ని అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్ చేసి మనకి ఇవ్వటం లేదు జ్ఞానాన్ని. మనలో అంతర్నిహితంగా, మన ఆత్మలో అంతర్నిహితంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ స్వర్గ నరక ప్రక్రియలు వెలికి తీస్తున్నాయి అంతే. మనం చేసే కర్మలను బట్టి ఆ కర్మలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఆత్మలో మనకి ముందుగానే ఉన్నటువంటి జ్ఞానాన్ని, నిగూఢంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీస్తున్నాయి. కోరికలతో మనం కప్పేసి ఉంచాం. ఇప్పుడు కోరికలకి లెంపకాయలు తగిలినాయి కదా, లెంపకాయలు తగిలితేడికి కొన్ని కోరికలు పక్కకు తప్పుకున్నాయి. అప్పుడు ఆ తప్పుకోగానే మనకి ఆ జ్ఞానం అనేటువంటిది మనకి బయటపడింది. ఈ విధంగా జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, స్వర్గం ద్వారా కానీ నరకం ద్వారా కానీ మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. 10 జన్మల తర్వాత వాడికి సహజాత జ్ఞానం ఎంత ఉంటుందో 10 లక్షల జన్మలు గడిపిన వాడికి సహజాత జ్ఞానం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే గత జన్మల్లో మనం నేర్చుకున్న జ్ఞానం ఒకదానికొకటి యాడప్ అవుతూ ఈ సహజాత జ్ఞానం అనేటటువంటిది, వివేకం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ వివేకాన్ని పెంచేటటువంటివే స్వర్గ నరకములు. అయితే ఈ వివేకం అనేది ఎక్కడో బయట నుంచి కొత్తగా రావటం లేదు. మనలో ఉన్నదాన్నే మనం చేసే కర్మల ద్వారా అది వెలికి వచ్చి మనకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పారు. సో మనలో నిగూఢమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకునేలా చేసేటటువంటివి స్వర్గ నరకములు. మన గమ్యాన్ని చేరటానికి నేను భగవంతుడను అని మనల్ని యొక్క నిజతత్వాన్ని మనం గ్రహించటానికి ఉపయోగపడేటటువంటి పరికరములు స్వర్గ నరకములు, మరియు ఈ భౌతిక జగత్తులో జీవనము కూడా. ఈ భౌతిక జగత్తులో జీవనమే కదా రిపీట్ అవుతుంది. ఈ 3 కూడా భౌతిక జగత్తు అనుభవము, తర్వాత స్వర్గ నరకాల యొక్క అనుభవాలన్నీ కూడా మనకి గమ్యాన్ని చేర్చడానికి ఉపయోగపడేటటువంటి సాధనములు. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా, 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 బాబా బాబా, మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా.